అన్నా వీడేనన్నా మన అల్లుడిని చంపబోయింది వీడే. వీడిని తీసుకెళ్ళి ఆ షెడ్లో కట్టేయండి. రేపు తెల్లారేలోగా వెంగళరెడ్డి నా కాళ్ళ మీద పడకపోతే వీడి తల వాడి గుమ్మానికి ఎలాడుతుంది. అమ్మా నీకు ఈరోజు వీరబలిస్తున్నా. వాడిని లాక్కురండి. అన్నా తప్పించుకున్నాడన్నా. తప్పించుకోవడం ఏంట్రా? వాడిని నేనే వదిలేసానండి, చంపేస్తారేమోనని. తెలుసో తెలియకో ఇంటికి దారి తప్పొచ్చావు. నా చెల్లెలిచ్చిన మాట ప్రకారం 7 రోజులు ఇంట్లో అతిథిగా ఉన్నావు. ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది. సూర్యాస్తమయం లోపు వెళ్ళిపో, లేకపోతే నీ తల గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు చెబుతున్నా విను. నా ఇంటికొచ్చి నా శత్రువును వదిలేసిన నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి ఏమీ కాలేవు. ఒక విషయం, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మీ మాట వినొచ్చు, కానీ ఆ పైన ఉన్నవాడి మాట ప్రపంచం మొత్తం వింటుంది. ఆయనే రాశాడు, నందిని. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చూడమ్మా, ఏ ఇంటి పెద్దవాళ్ళైనా తమ ఇంటి ఆడపడుచు విషయంలో ఎదురు చూసేది 3 ముచ్చట్లు. పిల్ల పుట్టడం, వయసు ఎదగడం, ఓ ఇంటికి ఇల్లాలు కావడం. నీ పెళ్లి విషయంలో మీ అన్నయ్య మాట వినమ్మా. నీ మనసు మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసమ్మా. నేను కాపురానికి వచ్చినప్పుడు మీ అన్నయ్య నిన్ను నా చేతుల్లో పెట్టి మన బిడ్డలా పెంచమన్నారు. కొన్ని బాధ్యతల కోసం కొన్ని త్యాగాలు తప్పవమ్మా. ఆడపిల్లగా పుట్టినప్పుడు చాలాసార్లు రాజీ పడాలి. మీ అన్నయ్య నవ్వాలంటే నువ్వు ఆనందంగా ఉండాలమ్మా. ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పే మీ అన్నయ్య నీ విషయంలో అన్యాయం చేయరు. ఆయన్ని నమ్ము. అరే ఆ బాధ నుంచి బయటపడరా, హ్యాపీగా ఉండరా. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. అలాంటి కొంపల నుంచి బయటపడేందుకు మనం మోస్తావా? నేను ఈ మాటలు వినట్లేదు, నందిని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించ, వాళ్ళన్న కాల్ చేస్తా. ఇదేందన్నా గన్ను పట్టుకున్నావు? ఆ వంశీగాడికి సాయంత్రం వరకు టైం ఇచ్చినావు కదా. అన్న ఇచ్చిన వార్నింగ్ కి మళ్ళీ వాడి జన్మకి సీమలో అడుగు పెట్టాడురా. మరి గన్నెందుకు? ఆ వీరబాబు గాడి పేరు ఈ తుపాకీలోని బుల్లెట్ మీద రాసింది. ఏమండి, సాయంత్రం చెరుకు బళ్ళు పూజకొస్తాయని వెంకటేశ్వర్లు చెప్పాడు. అది సరే బుజ్జమ్మ, మీరే లోపలికెళ్ళి చూడండి. బుజ్జమ్మ, రా అన్నయ్య, నీకు ఇష్టమైనవన్నీ నేనే చేశాను. రా భోంచేద్దాం. నీకు ఇష్టమైన పని నేను చేయలేదని బాధపడుతున్నావమ్మా? నువ్వుండగా నాకేంటి? గుండెల్లో బాధని కళ్ళల్లో దాచుకుంటే గుండెల మీద పెట్టి పెంచుకున్నవాణ్ణి. నాకు తెలియదా అమ్మా? నీకు వంశీ నచ్చలేదు, అది నీ ఇష్టం. నాకు వంశీ నచ్చాడు, అది నా ఇష్టం. ఏది జరగాలన్నా మనిద్దరికి నచ్చితేనే కదా. ఇది నా బుజ్జమ్మ అంటే. అయినా ఇది మన తప్పు కాదమ్మా, మన రక్తంలోనే ఉంది. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యామంటే ఫిక్స్. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య.